ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, మన షాప్ అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర. అదే ఛత్రపతి శివాజీ కాలేజీ, అదే గవర్నమెంట్ కాలేజీ. గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగే నగరం, రామాలయం, గాంధీ బొమ్మ. మనకి వాటర్ ట్యాంక్ రోడ్డు, గవర్నమెంట్ కాలేజీ రోడ్డు పక్కన వాటర్ ట్యాంక్ రోడ్డు స్ట్రైట్గా ఎదరకొచ్చేస్తే మీకు రైట్ సైడ్లో చక్కగా బయట ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని బొమ్మలు కూడా కనిపిస్తుంటాయి. తర్వాత మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి, దయచేసి అది గమనించండి. మనకి ఆన్లైన్ సర్వీసు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికన్నా మనకి సర్వీస్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఆర్టీసీ, డిటిసి, పోస్ట్ ఆఫీసు సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎప్పుడు మామూలుగానే. ఇది ఫోన్ నెంబర్ కాదండి, క్యాటలాగ్ నెంబర్. ఇది క్యాటలాగ్ నెంబరు మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని సేవ్ చేసుకోండి. వాట్సాప్లో వెళ్ళి హాయ్ అని పెడితే మీకు లింక్ వస్తుంది. మన షాపులో ఉన్న ఐటమ్స్ అన్ని రేట్లు, ఫోటోలు, వాటి వివరాలు, డిస్క్రిప్షన్ మొత్తం అంతా కూడాను చక్కగా క్లియర్గా మీకు కనిపిస్తుంది. మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి ఆ సర్వీసు డిటిడిసి ఉందా, ఆర్టీసీ ఉందా, పోస్ట్ ఆఫీస్ ఉందా, అసలు సర్వీస్ లేదా చెక్ చేసి బిల్ పెడతాను. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు తీసుకుందరు. కానీ లేదన్నా మీరు షాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటూ ఉంటే చక్కగా షాప్ దగ్గరకు వచ్చి తీసుకుందరు. కానీ ఇది ప్రతి వీడియోలోనే మీకు రెగ్యులర్గా చెప్పేదే. కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది. దయచేసి పాత వాళ్ళు గమనించండి. నెక్స్ట్ వచ్చి మనకి ఈ గత వీడియోలో చెప్పాను మీకు కాంబో కిట్ అన్న. మీరు చాలా కాలం బట్టి అడుగుతున్నారు అన్న, కాంబో కిట్ ఒకటి చేయండి, కాంబో కిట్ ఒకటి చేయండి అని చెప్పాను. ఈ వీడియోలో కాంబో కిట్ కోసం ఏ రాడ్ సెలెక్ట్ చేశాను, ఏ మిషను, అసలు ఏమేమి సెలెక్ట్ చేశాను, దాని రేట్ ఎంత పడుతుంది, అసలు మొత్తం అన్ని వివరాలు మొత్తం డీటెయిల్గా చెబుతూ వెయిట్ లిఫ్ట్ మీకు కాంబో కిట్లో చూపించే సాలిడ్ రాడ్ తోటే 5 కేజీలు డంబుల్స్ వెయిట్ లిఫ్ట్. తర్వాత మనం ఎక్కువగా షార్ట్లు కొట్టేటప్పుడు రాడ్లు ఇరిగిపోతున్నాయి అని అంటున్నారు. ఈ రాడ్ ఆగిద్దా, ఆగదా? వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా పెట్టి మీకు లైవ్లో చూపించేస్తాను. దయచేసి మీరు గమనించండి. మనకి ఆర్టీసీ, డిటిసి, పోస్ట్ ఆఫీస్ సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడాను. మీరు ఫస్ట్ అడ్రస్ పెట్టండి. మీరు ఆర్డర్ పెట్టుకుని అడ్రస్ పెట్టబోతే అది ఇబ్బంది అయిపోతుంది. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అడ్రస్ పెట్టి మీకు కొరియర్ సర్వీస్ ఉందనుకో మీకు బిల్లు పెట్టి ఇస్తాం. మిగతా వివరాలన్నీ వీడియో కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన విషయమే, సాలిడ్ రాడ్ బైట్ కాస్టింగ్ 7 ఫీట్ రాడ్. ఇది బైట్ కాస్టింగ్ 7 ఫీట్ రాడ్, సాలిడ్ రాడ్. దీని బరువు, దీని గైడ్స్ ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ చాలా చక్కగా వివరిస్తాను. నేను మీకు షాపులో అవైలబుల్గా ఉండలేకపోతున్నాను కారణం వల్ల ప్రతి ఒక్కటి కూడాను వీడియోలో మీకు అన్ని క్లియర్గా చెప్తున్నాను. క్యాటలాగ్లో అన్నీ వివరంగా పెడుతున్నాను. ఓకేనండి. ఇది సాలిడ్ రాడ్ బైట్ కాస్టింగ్ 7 ఫీటు 8 ఫీటు రెండు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి థ్రెడ్డింగ్ ఉండదు, వితౌట్ థ్రెడ్డింగ్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి దీని స్ట్రెంత్ హెవీ స్ట్రెంత్ తోటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో 6 ఫీటు 7 ఫీటు అవైలబుల్గా ఉంటాయి. ఈ 7 ఫీట్ రాడ్ బరువు వచ్చి 380 గ్రాములు. ఈ ఫిషింగ్ రాడ్ బరువు వచ్చి 380 గ్రాములు. ఇది కాంబో కిట్లో ఏమేమి వస్తాయో మొత్తం అన్ని వివరంగా చూపిస్తాను. మనకి ఒక బైట్ కాస్టింగ్ రాడ్ ఆల్రెడీ స్పిన్నింగ్ కాంబో కిట్లు మనం చేసుకున్నాం, మన క్యాటలాగ్లో ఉన్నాయి. ఇప్పుడు బైట్ కాస్టింగ్ రాడ్ కాంబో కిట్ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, రాడ్ కావాలి, ఫిషింగ్ రాడ్ కావాలి. అన్న మాకు అసలు ఫిషింగ్ కోసం అసలు జీరో నాలెడ్జీ, మాకేం తెలియదు అన్నా, మేము ఎలా పడితే అలా కొట్టేస్తామన్నా, మాకు రాడ్ ఆగాలన్నా సాలిడ్ రాడ్లు. ఇదని కాదండి, సాలిడ్ రాడ్లు మన క్యాటలాగ్లో ఫస్టే కనిపిస్తాయి మీకు. సాలిడ్ ఫైబర్ రాడ్స్ అని ఉంటాయి. 6 ఫీటు 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు చక్కగా అవైలబుల్గా ఉంటాయి. సాలిడ్ రాడ్లు 650, 750, 850, 950, 1050 రేట్లు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. ఓకే, ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది సాలిడ్ ఫైబర్ రాడ్ 7 ఫీటు బైట్ కాస్టింగ్ రాడ్. మరి దీనికి ఏం కావాలి, మనకి ఒక బైట్ కాస్టింగ్ మిషన్ కావాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ విషయాలు చెప్తుంటాను మీకు. ఇందులోని నేను మీకు ఒక ఫిషింగ్ బైట్ కాస్టింగ్
మెషిన్ ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు నోటీస్ చేయవలసింది ఏంటంటే, ఈ కాంబో కిట్ అంతా చూపించేసిన తర్వాత లాస్ట్ మీకు వివరాలు చెప్తాను మీకు. ఇక్కడ ఫిషింగ్ రాడ్ వచ్చింది కదా మనకి. బయట కాస్టింగు 7 ఫీట్ వచ్చింది. 7 ఫీట్ కావాలితే 7 ఫీటు, 6 ఫీట్ కావాలితే 6 ఫీటు. 6 ఫీట్‌కి 7 ఫీట్‌కి తేడా ఏంటనంటే 7 ఫీటు మనకు బరువు ఎక్కువగా ఉంటది. అన్న మాకు సాలిడ్ రాడ్‌లోనే కావాలి, బయట కాస్టింగ్ రాడ్ కావాలి, లేదా స్పిన్నింగ్ రాడ్‌లు కావాలి, లైట్ వెయిట్‌లో కావాలంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ 6 ఫీటు. 6 ఫీట్‌కి 7 ఫీట్‌కి అసలు తేడా ఏమి ఉండదన్న, ఒక అడుగు తేడా. ఓకే. ఈ రాడ్‌తో పాలంగా ఈ మెషిన్ వస్తది. ఓకే. మెషిన్ గుర్తుంచుకోండి. మొత్తం ఐటెమ్స్ అన్ని గుర్తుంచుకోండి. లాస్ట్‌ని చెప్తాను మీకు. ఓకే. మన బయట కాస్టింగ్ కాంబో కిట్‌కి ఏం కావాలి? ఓ బయట కాస్టింగ్ రాడ్, ఓ బయట కాస్టింగ్ మెషిన్. ఆ రెండిటితో పాటు మనకు ఒక లైన్ కావాలి. ఇదిగో లైను. ఓకేనండి. ఈ లైన్ పక్కన పెడదాం. ఇప్పుడు మనం కొరమేలు పట్టాలి. బయట కాస్టింగ్ రాడ్, బయట కాస్టింగ్ మెషిన్, బయట కాస్టింగ్ లైన్ వచ్చింది. ఫ్రాగులు కావాలి. ఫ్రాగులు మీకు ఇక్కడ నోటీస్ చేయండి. 2 సైజుల ఫ్రాగులు. ఎలాగా 10 ఎంఎం, తర్వాత అంటే 10 గ్రాములు, తర్వాత 12 గ్రాములు. 10 గ్రాములు, 12 గ్రాములు ఎందుకు పెట్టానంటే ఈ సైజులకి కరెక్ట్‌గా పడిపోతాయి. ఇది కొరమేన్లు. పెద్ద పెద్ద ఫ్రాగులు లాంగ్ కాస్టింగ్ ఎళ్తాయి. కొత్త వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అవుతారు. పెద్ద ఫ్రాగులు కూడా పడవేమో అన్న భయం ఉంటది. ఆ భయం లేకుండా ఈ కాంబో కిట్‌లో ఏమొస్తాయి? 2 ఫ్రాగులొస్తాయి. వీడియో స్కిప్ చేయకండి. లాస్ట్‌ని చెప్తాను మొత్తం మ్యాటర్ అంతా కూడాను. సరే ఈ రాడ్ వచ్చేసింది, మెషిన్ వచ్చేసింది, లైన్ వచ్చేసింది, 2 ఫ్రాగులు వచ్చేసినాయి. దాంతో పాటు ఒక హార్డ్ ఫిష్ తోటి చేపలతో కూడా కొరమీను హంటింగ్ చేస్తారు కాబట్టి ఒక హార్డ్ ఫిష్ కావాలి. అంటే కాంబో తీసుకున్న వాళ్ళకి ఇంకా ఇది ఉంది, ఇది లేదన్న ఇబ్బంది లేకుండా ఒక హార్డ్ ఫిష్. ఇది మీకు తెలిసిందే కదా, ఇది టైల్ చక్కగా తిరుక్కుంటూ రన్నింగ్ అవ్వుకుంటూ వస్తది. నెక్స్ట్ వచ్చి హార్డ్ ఫిష్ ఉంది కాబట్టి మనకు ఒక సాఫ్ట్ ఫిష్ కూడా కావాలి. అంటే గట్టిగా ఉన్న చేప, మెత్తగా ఉన్న చేప, ఒక సాఫ్ట్ ఫిష్. కాంబో కిట్‌లో నేనేం సెట్ చేశానో మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు లాస్ట్‌న ఒక లెక్క చెప్తాను మీకు. ఇది సాఫ్ట్ చేప. చూసారా? నోటీస్ చేశారా? దీనికి సీసం కూడా లోనే వచ్చేస్తది. చూసారా? సీసం లోన కనిపిస్తుందా మీకు? ముద్దగా కనిపిస్తుందా మీకు? సీసం కూడా లోనే వచ్చేస్తది. సరే, ఫ్రాగులు వచ్చినాయి, హార్డ్ ఫిష్ వచ్చింది, సాఫ్ట్ ఫిష్ వచ్చింది కాబట్టి చిన్న చేపలతోటి, అంటే ఇదిగో ఈ చేపలతోటి ఇలా నోటీస్ చేయండి. చేతిలో పెట్టుకొని చూపిస్తాను. ఈ చేపలతోటి మోస్ట్ పాపులర్ చేపలనమాట ఇవి. వీటికి సీసం, ఎదర సీసం, ఈ పాయింట్ కనిపిస్తుందా రెడ్డు? ఇది సీసం అనమాట. ఈ సీసం తోటి కాస్టింగ్ కూడా చాలా చక్కగా జరుగుతాయి. వీటితోటి ఎక్కువగా పడుతుంటారు చేపల్ని. ఇదిగో ఇలా నోటీస్ చేయండి. వీటితోటి ఎక్కువగా పడుతుంటారు చేపలు. ఓకే. ఇక్కడికి మనకేమొచ్చినాయి? రాడ్డు, మెషిను, లైను, ఫ్రాగులు, హార్డ్ ఫిష్, సాఫ్ట్ ఫిష్‌లో చిన్న ఫిష్‌లు వచ్చినాయి. సరే, మనం ఫిషింగ్‌కి వెళ్ళిన తర్వాత మనం కాస్టింగ్ చేస్తుంటే మనకు కొరమీను పడింది. కొరమీను పడినప్పుడు ఫస్ట్ మనకు ఒక లిప్ గ్రిప్పర్ కావాలి. ఎందుకంటే దానికి నోట్లో పళ్ళు ఉంటాయి కాబట్టి మనం గబుక్కుని చేయి పెడితే ఆ పళ్ళు కానీ, లేదా ఫ్రాగుకున్నే ముళ్ళు కానీ, ఈ ఫ్రాగుకున్న ముళ్ళు కానీ, ఆ కొరమీను నోట్లో పళ్ళు కానీ మనకి దిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి దాంతో ఫలంగా ఒక లిప్ గ్రిప్పర్. సరే, లిప్ గ్రిప్పర్ వచ్చింది, బాగానే ఉంది. మరి దాంట్లోంచి ఫ్రాగ్‌ని మనం రిమూవ్ చేసుకోవాలి కదా. రిమూవ్ చేసుకుంటానికి ఒక కట్టరు. మనం చెయ్యి పెట్టకుండా, దాని నోట్లో చెయ్యి పెట్టకుండా, ఇదిగో ఆ ఫ్రాగ్‌ని ఇక్కడ ఎదర పాయింట్ ఉంటుంది చూసారా? ఈ పాయింట్ తోటి ఆ ఫ్రాగ్‌ని రిమూవ్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఇక్కడికి ఇది బాగానే ఉంది. అన్న మీరు సరే మేము ఫ్రాగ్‌ని పెట్టుకుంటాం, లేకపోతే ఫీడర్ హార్డ్ లూర్లు పెట్టుకుంటాం, సాఫ్ట్ లూర్ పెట్టుకుంటాం, చిన్న చేపను పెట్టుకున్నప్పుడల్లా లైన్ కట్ చేయాలా అని చెప్పానంటే కట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి కాస్టింగ్ చక్కగా ఫ్రీగా అవ్వడానికి ఇవిగో 2 స్నాప్స్. ఓకేనండి. ఈ 2 స్నాప్స్. ఇక మనం కొరమీను హంటింగ్ అయిన తర్వాత మనం చేపలు వేసుకుంటానికి చిన్న హోల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని చెప్పేసని చూసారా? ఒక సంచి. ఇక్కడికి ఇది కాంబో కిట్. ఈ కాంబో కిట్ 6 ఫీట్ రేట్ ఎంత, 7 ఫీట్ రేట్ ఎంత ఆల్రెడీ మీకు డిస్‌ప్లే మీద వస్తుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ వీడియో స్కిప్ చేయొద్దని చెప్పి అన్నానంటే ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. సపోజ్ ఈ కాంబో అంతా కావాలన్నా రాడ్ మార్చుకుంటాం. ఈ రాడ్ తీసేసి వేరే రాడ్ ఏదన్నా మేము కంపెనీ రాడ్ సంథింగ్ మన షాప్‌లో ఉన్న ఏ రాడ్ అన్నా మేము పెట్టుకుంటాం అన్నది నిరభ్రాంతంగా పెట్టుకోవచ్చు మీరు. అక్కడ వాయిస్ మెసేజ్ పెట్టండి.
క్యాటలాగ్‌లో మీకు కావాల్సిన ఐటెము ఆ రాడ్ చూసుకొని, అన్న కాంబోలోని మీరు చూపించిన రాడ్ తీసేసి, ఈ రాడ్ పెట్టి బిల్ పెట్టండండి. లేదు రాడ్ సెక్షన్ అయిపోయింది. మిషను. అన్న మాకు ఈ మిషన్ ఒద్దు. కాంబోలో ఈ మిషన్ వస్తుంది కాబట్టి ఈ మిషన్ వద్దు. మేము ఒక లొకానా మిషనో, లేపోతేనేమో సీజర్ మిషనో, లేపోతే ఎమోషి సంథింగ్ ఏదన్నా సరే, ఆ మిషన్ పెట్టుకుంటామన్నా, ఆ మిషన్‌తో పాటు ఈ మిషన్ తీసేసి కాంబోకి బిల్ పెట్టండి. నిరభ్రాంతంగా పెట్టుకోవచ్చు. అన్న ఇప్పుడు ఈ లిప్ గ్రిప్పర్ ఉందా? దీంట్లోని ఇంకా పెద్ద సైజు పెట్టుకుంటామన్నా మీ ఇష్టం. అన్న ఈ ప్రో హంటర్ లైన్ తీసేసి మేము స్వాట్ ఫిష్ లైన్ పెట్టుకుంటామన్నా మీ ఇష్టం. అంటే ఇక్కడ నోటీస్ చేయండి. మీకు ఇందులో ఏమేమి కావాలో అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఆ స్పెషాలిటీ మన కస్టమర్స్‌కి ఉంది. అన్న ఈ ఫ్రాగులొద్దు మాకు. ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఈ ఫ్రాగులంటే ఈ కలరే అవైలబుల్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు 12-13 గ్రాములు ఒక ఫ్రాగు, 10-12 గ్రాములు ఒక ఫ్రాగు వస్తది. కలర్స్ మారతాయి. అంటే ఇప్పుడు ఈ స్టాక్ అయిపోవచ్చు. స్టాక్ అయిపోయిన తర్వాత మీరు కాంబో కిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన షాపులో అప్పుడు అవైలబుల్‌గా ఉన్నది ఈ కలరో సంథింగ్ ఏదో కలరు. 13 గ్రాములు ఫ్రాగోటి, 10-12 గ్రాములు ఫ్రాగోటి. లేదన్నా మాకు 16 గ్రాముల ఫ్రాక్ కావాలి, 12 గ్రాముల ఫ్రాక్ కావాలన్నా సరే మీ ఇష్టం. అన్న కాంబో అంతా కావాలి గానీ హార్డ్ ఫిష్ వద్దన్నా దీన్ని తీసేసి బిల్లేయండన్నా మీ ఇష్టం. ఇందులోని మీకు నోటీస్ చేశారో లేదో, ఏ ఐటెమ్ మీకు వద్దనుకున్నా అక్కడ వాయిస్ మెసేజ్ చక్కగా పెట్టి, అన్న ఇవి చేంజ్ చేసి మాకు కాంబో పంపించండి. ఓకే. మీ ఇష్టం. ఇందులో 6 ఫీటు, 7 ఫీటు 2 కాంబో కిట్లు చక్కగా సెట్ చేసి ఉంచాను. ఒకసారి మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఇలా చూడండి ఒకసారి. ఇదిగో మీకు బైట్ కాస్టింగ్ రాడ్డు. చూసారా? బైట్ కాస్టింగ్ రాడ్ అంటే మీకు తెలిసిందే కదా ఇంకా. హెవీ కెపాసిటీ ఉన్న బైట్ కాస్టింగ్ రాడ్‌తో పాటు మనకు బైట్ కాస్టింగ్ మిషన్ కావాలంటే ఇదిగో బైట్ కాస్టింగ్ మిషను. దీనికో లైన్ కావాలి. ఇదిగో. కొరమేలను పట్టడానికి ఫ్రాగులు కావాలి. ఇవిగో. మేము చేపలతో పాటుగా కొరమేలు పడతామన్నా ఇదిగో హార్డ్ ఫిషు. కాదన్నా సాఫ్ట్ ఫిష్‌తో పడతాము. ఇదిగో సాఫ్ట్ ఫిషు. అన్న చిన్న చిన్న చేపలతో చాలా మంది పడుతున్నారు కదన్నా! మరి అవి కూడా కావాలి. ఇవిగో అవి 2 వస్తాయి. ఒకటి కూడా కాదు 2 వస్తాయి. అన్న మేము తాడు కట్టుకున్నప్పుడు తాడు పాడవకుండా ఉండటానికి 2 స్నాప్స్ కావాలి. ఇవిగో. అన్న మేము కొరమేను పట్టినప్పుడు మేము తీసుకుంటానికి మాకు లిప్ గ్రిప్పర్ కావాలి. ఇదిగో. అన్న మేము లోన కొరమేను పట్టినప్పుడు నోటితోళ్ళని ఆ ఫ్రాగుని తీసుకుంటానికి ఒక కట్టర్ కావాలి. ఇదిగో. కొరమేను పట్టిన తర్వాత మాకు చేపలు వేసుకుంటానికి ఒక సంచి కావాలి. ఇదిగో. ఇవి టోటల్‌గా బైట్ కాస్టింగ్ రాడ్ కాంబో కిట్టు. చూసారు కదా! ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడి నుంచి అసలు వీడియో స్కిప్ చేయకండి. లైవ్‌లో డైరెక్ట్‌గా ఈ రాడ్ కెపాసిటీ ఎంతన్నది లైవ్‌గా మీకు చూపిచ్చేసి, నెక్స్ట్ మనం షాట్ కొట్టేటప్పుడు రాడ్డు ఎక్కువగా హంటర్స్‌కి అయితే మనం చెప్పవసరం లేదండి. ఆల్రెడీ ఆళ్ళు హంటర్స్ అనుకోండి. రాడ్‌ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎక్కడ షాట్ కొట్టాలని తెలుస్తది. దయచేసి గమనించండి. నేను వీడియోలో లేపుతున్నట్టు మీరు లేపొద్దు. నేను షాట్ కొట్టినట్టు మీరు కొట్టొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక 5 కేజీలు లేపుతాను. ఆళ్ళు 10 కేజీలోనే లేపేస్తారు. కొత్త వాళ్ళు తెలియక ఏంటంటే రాడ్ ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకుంటే దాని బలం పెరిగిద్ది అన్నది తెలియక ఏం చేస్తారంటే ఆరికైనా లేపేసాడు కదా అని గబుక్కున మీరు లేపేసేసి రాడ్‌లు ఇరక్కొట్టుకోవద్దు. ఓకేనండి. ఈ రాడ్ ఆల్రెడీ మీకు చాలా వీడియోల్లో ఇలాగా ఉంచి చూపించాను మీకు స్ట్రెంత్. ఇప్పుడు డైరెక్ట్‌గా దారం కట్టేసేసి ఇదిగో ఇలా రండి చూపిస్తాను. ఇదిగో. ఇది 5 కేజీలు. చూసారా? 5 కేజీల డంబుల్స్. ఏమో అన్న మాకు 5 కేజీలని నమ్మకం లేదు మాకు అని చెప్పేసని అంటారు. ఇదిగో డైరెక్ట్‌గా కాటాలో పెట్టి చూపిస్తాను. ఇదిగో చూడండి. 5 కేజీల 25 గ్రాములు. ఓకేనా? చూసుకున్నారా? దగ్గరగా చూసుకోండి. ఇదిగో. ఓకేనా? అంటే 5 కేజీలు. ఓకే. దీన్ని ఇలాగే తీసేసి వీడియో ఎక్కడ స్కిప్పింగ్ ఉండదో చక్కగా చూడండి. అసల నేను లిఫ్ట్ లేపేటప్పుడు కూడాను ఆ 5 కేజీల దాన్నే భారంగా లేపుతున్నానా? చాలా ఫ్రీగా లెగిసిపోతుందా? అన్నది కూడా బాగా నోటీస్ చేయండి. నేను వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో స్కిప్ చేయకండి అని చెప్తానన్నా. వీడియో జాగ్రత్తగా కంటిన్యూగా రన్నింగ్ అవుతుంటది. జాగ్రత్తగా చూడండి. ఇవి సాలిడ్ రాడ్‌లనే నేను ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, మన ఛానెల్‌లో కొత్తగా ఎక్కువగా ఫిషింగు నేర్చుకునేవోళ్ళు బాగా ఇష్టపడతారు. కొత్తగా ఫిషింగ్ చేయాలి. ఏ రాడ్ తీసుకోవాలో, ఏ మిషన్ తీసుకోవాలో తెలీదు.
సరే. ఆర్‌కే అన్నది ఛానెల్ ఉంది కదా! చూస్తే మనకొక ఇన్ఫర్మేషన్‌గా ఉంటది. ఒక మోటివేట్‌గా ఉంటది అని చెప్పేసని చూస్తారు. కాబట్టే ప్రతి పాయింట్‌ని నేను జాగ్రత్తగా చెప్పడానికి నాకు తెలిసినంత మటికి జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏ రాడ్‌లు తీసుకోవాలన్నది నేను వీడియోలోనే చెప్పేస్తుంటాను. ఓకే. డైరెక్ట్‌గా లిఫ్టింగ్ లేపి మీకు చూపిస్తాను. మీకు మన క్యాటలాగ్‌లో ఫస్ట్‌లోనే ఉంటాయి. సాలిడ్ రాడ్ అని ఉంటాయి. ఇంకోటి గుర్తుంచుకోండి. నేను వీడియో చేస్తుండగానే మీతో మాట్లాడుతానన్నాను కదా! అన్న సాలిడ్ రాడ్ అంటే సాలిడ్ అంటే గొట్టం లేనిది. ఇప్పుడు చాలా వీడియోలో చెప్పాను. గొట్టం లేనిది. మొత్తం ముద్ద. సాలిడ్ ఫైబర్ అంటే ఇది ఫైబర్‌తో తయారైన రాడ్. ఇదంటే ఇదే కాదు. సాలిడ్ ఫైబర్ రాడ్ అని మన క్యాటలాగ్‌లో ఎక్కడ కనిపించినా మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఓకేనా? సరే. ఇప్పుడు తాడు కట్టేసేసి డైరెక్ట్‌గా దీన్ని లిఫ్టింగ్ చేసేద్దాం. ఒకసారి ఇక్కడ నుంచి పాయింట్ టు పాయింట్ చాలా చక్కగా గమనించుకోండి. ఇందులోని మాయ, మర్మం, చెత్త, చెదారం అలాంటివి ఏమి ఉండవు. మీరేమి ఇప్పుడు దీన్నేమి వీడియో తీసి పెట్టన్నా, మాకు లిఫ్టింగ్ లేపి చూపించన్నా అని నన్నేమి అడగలేదుగా. దీని కెపాసిటీ ఏంటంటే నా మన కస్టమర్స్ అందరికీ తెలియాలి. దీని దమ్ము, దీని కెపాసిటీ తెలియాలని చెప్పేసని చక్కగా వీడియో పెడుతున్నాను. చక్కగా చూడండి. ఓకే. స్టూల్ వేసుకొని డైరెక్ట్‌గా మీకు వీడియో మీకు చూపించేస్తాను. ఇదిగో చూసుకున్నారు కదా! మళ్ళీ నేను మార్చాను అనుకుంటారు. ఎన్ని డౌట్లు ఉంటాయోనండి. ఇదిగో చూడండి ఒకసారి. తాడు కట్టిన తర్వాత మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ 5 కేలు అని రాసుందా? ఇదిగో. ఒకసారి లేపి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ. చూసారా? 5 కేజీలు. జాగ్రత్తగా గమనించండి. మీరిక్కడ ఒక విషయం నోటీస్ చేసుకోండి. ఓసారి మీరు ఓకే. ఇలా చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు నేను లిఫ్ట్ లేపుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. నేను చాలా భారంగా, కష్టంగా లేపుతున్నానా? ఈ రాడ్డు అవలీలగా 5 కేజీలు లేపేసిందా అన్నది నోటీస్ చేయండి. ఓకేనా? ఇదిగో చూసుకోండి ఒకసారి. మీకు మిషన్ కూడా పెట్టాల. డైరెక్ట్‌గా తాడుతోనే పెట్టేసేసి లేపుతున్నాను. ఇదిగో డైరెక్ట్‌గా చూసుకోండి. ఇదిగో. చూసారా? ఇది కొత్త వాళ్ళు అన్న ఏ రాడ్ తీసుకోవాలంటే సాలిడ్ రాడ్లు తీసుకోండి అన్న నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇదే కారణం. అదే 5 కేజీలు. 5 కేజీల డంపులు భారంగా లెగిసిందా? అతి సునాయాసంగా లెగిసిందా? ఇంకోసారి చూడండి జాగ్రత్తగా. ఇదిగో. చూసారా? ఇలాంటి సాలిడ్ రాడ్లకి ఈ 5 కేజీలు అసలు పెద్ద లెక్కలో లేని విషయం అన్న ఇది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి రాడ్లు ఇయి. ఓకేనా? ఇప్పుడు మనది ఫస్ట్ ట్రైల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అన్న మరి షాట్లు కొట్టేటప్పుడు రాడ్ బలంగా ఆగాలి కదా అని అంటే ఈ లైన్ కట్ చేసేసి వీడియో ఎక్కడ స్కిప్పింగ్ ఉండదు. జాగ్రత్తగా నోటీస్ చేస్తున్నారు మీరు. వీడియో కంటిన్యూ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఓకే. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి కొంచెం లాంగ్ తాడు కట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను హెవీ షాట్లు కొడతాను. హెవీ షాట్లో ఆగుతుందా లేదా మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీకు. ఫిషింగ్ రాడ్ బాగుంటేనే బాగుందని చెప్తాను కానీ అన్న, లేకపోతే బాగుంది దాన్ని పట్టుకొని బాగుంది తీసుకోండి అని చెప్పినాను. దయచేసి మీరు ఒకటి గుర్తుంచుకోండి. నేను షాపులో అవైలబుల్గా ఉండలేకపోతున్నాను నేను. ఎందుకంటే అనేక పనులు, అనేక కారణాలు, అనేకమనేవి ఉంటాయి కదా! అందుకని మన వాళ్ళు ఎవరికి కూడాను
ఏ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడాను క్లారిటీగా కరెక్ట్గా నేను వీడియోలోనే చూపించేస్తున్నాను నేను. ఓకే, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నచ్చిన వాళ్ళు చూసి నచ్చిందనుకో ఒక లైక్ చేద్దురు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందరు, కానీ మీకు నచ్చితే మీకు ఏమన్నా ఐటమ్స్ కావాలంటే మన క్యాటలాగ్ నుంచి ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఈ తాడు ఎందుకు బారు కడుతున్నానంటే, ఇప్పుడు హెవీ లాంగ్ షాట్ కొడతాను కాబట్టి మీకు క్లియర్గా కనిపించాలి మీకు. ఓకే, ఇప్పుడు దీంతో పని లేదు కాబట్టి మనకి ఒకసారి మళ్ళీ దీన్ని పెట్టి చూపిస్తాను చూడండి. ఏదో చిన్నదానికి పెట్టి షార్ట్ కొట్టేసాడు ఆర్కేనే అనుకుంటారు. మళ్ళీ ఇదిగో ఇందాకేమో 5 కేజీలు 20 గ్రాములు వచ్చింది, ఇప్పుడేమో 5 కేజీల 30 గ్రాములు వచ్చింది, ఇందాకేమో 4 కేజీల 95 గ్రాములు వచ్చింది. ఇదే గ్రాములు, మొత్తానికి ఇది 5 కేజీలు డంపులు. ఇదిగో 5 కేజీలు అని రాసి ఉంటుంది చూడండి అన్న. ఇక్కడ ఇందులో మోసం చేసేది లేదు, మోసం మాటలు నా దగ్గర కుదరవు. ఓకే, ఇప్పుడు షార్ట్ కొడతాం కదా మనం. షార్ట్ కొట్టినప్పుడు రాడ్ ఎక్కువగా ఎక్కడ ఇరిగిపోతుంటది, ఇదిగో ఇక్కడ ఇరిగిపోతుంటది. మీకు లైటింగ్ లో కనిపిస్తుందా? ఇక్కడ షార్ట్ కొట్టినప్పుడు ఇరిగిపోతుంటది రాడ్. అది గట్టిగా పట్టుకుని నొక్కు పట్టు ఉంచమ్మా. ఆ డంపుల్ని నొక్కు పట్టుకుని ఉంచు, ఎదరకు వచ్చేస్తుంది. గట్టి అలా నొక్కు పట్టుకుని ఉంచు. ఓకేనా? ఇదిగో ఇప్పుడు మనకి ఎదరే కదన్నా ఇరిగిపోయేది. ఇదిగో షార్ట్ కొడుతున్నాం చూడండి ఒకసారి, వదిలో ఒకసారి, లేకపోతే ఇదిగో 5 కేజీలు లాగేస్తుంది ఎదరికాయ. అక్కడ తీసుకెళ్ళిపో. గట్టిగా నొక్కు పట్టి ఉంచు. ఇదిగో షార్ట్ కొడుతున్నాం చూడండి ఒకసారి, ఇదిగో ఒకసారి బయటికి తీసుకెళ్ళి ఆ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు. సైడ్ నుంచి అసలు నేను ఎంత షార్ట్ కొడుతున్నానో, ఎంత అవుతుందో బయటికి తీసుకెళ్ళి అలాగ చూపిస్తాను మీకు. మన షాపులో నేను సరిపోవట్లేదు చోటు. ఇదిగో సైడ్కి పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇలా సైడ్కి చూపించాము, ఇటు వచ్చి ఇలాగొచ్చాయి. ఓకేనా? ఇగో ఒకసారి చూడండి ఒకసారి సైడ్కి. ఓకేనా? పడుతున్నాను చూడు షార్ట్. ఇదిగో బాగుండేనే బాగున్నాయని చెప్తాను, అది మన పాత కస్టమర్స్ తెలుసు. ఇదిగో రాడ్ ఉంచేస్తున్నాను చూడండి. ఇదిగో చూసుకోండి. ఇదిగో అది వచ్చేస్తుంది, అది చూసారా? ఇదిగో రాడ్ అది 5 కేజీలది వచ్చేస్తుంది చూస్తారు. ఇదిగో చూసారా? ఇదిగో అంత కెపాసిటీతో ఉంటాయన్న రాడ్లు. ఇంకో రకం కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలాగా ఇదిగో చూడండి. ఇదిగో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా సరే? ఎవ్రీథింగ్, ఎనీబడి, ఎనీ డౌట్స్? ఓకేనా? ఇదే రాడ్ విషయం. ఇందులో 6 ఫీటు 7 ఫీటు ఉంటుంది. వీటి రేటు 6 ఫీట్ రేటు, 7 ఫీట్ రేటు మీకు ఆల్రెడీ క్యాటలాగ్లో
డిస్ప్లే మీద వస్తుంది, క్యాటలాగ్లో కూడా మెన్షన్ అయి ఉంది. ఒకసారి చూసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకోసారి లిఫ్ట్ లేపేసేసి వదిలేస్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు తాడు దగ్గరికి కట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ సీలింగ్కి మనకి తాడు సరిపోదు. ఇదిగో మీ ముందే కడుతున్నాం, చూడండి ఒకసారి తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇదిగో చూసుకోండి. సింపుల్గా ఈ అసలు సాలిడ్ రాడ్లుగా 5,000 పెద్ద విషయమేం కాదన్న. ఇది అవలేలుగా లేపేస్తాయి, పెద్ద అసలు పట్టించుకోవి. ఇదిగో లేపాతలు పడేస్తాయి. ఓకేనా? అది ఇంకెంత పైకి నేను లేపినా, ఎంతకెంతకి లేపినా ఆ మాత్రం లేపింది పైకి లేపేయలేదా? ఎందుకంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావాలి, సాలిడ్ రాడ్లు అంటే ఇంత గట్టిగా ఉంటాయా అని. ఓకేనా? అది విషయం. మీకు రాడ్ కావాలంటే మార్చుకోండి, మిషన్ కావాలంటే మార్చుకోండి, లైన్ కావాలంటే మార్చుకోండి, ఏది ఎలా కావాలన్నా సరే అలా మార్చుకొని క్యాటలాగ్లోని చక్కగా ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టండి, కొరియర్ సర్వీస్ ఉంటే పంపిస్తాను. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.